మన సాయి తేజ్ సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ చిత్రలహరి. ఇన్ఫ్యాక్ట్ సో నవీన్ ఎర్నేని గారు, వై రవిశంకర్ గారు, అలాగే మోహన్ గారు, ఈ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా మన ముందుకు వచ్చింది. అండ్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ సెన్సిబుల్ ఫిల్మ్స్ అందించిన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో ఈ చిత్రలహరి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. సో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి చెప్పనే అవసరం లేదు. నిజంగా సినిమాకి తగ్గట్టుగా, ఆ ఫ్లేవర్కి తగ్గట్టు, ఎమోషన్ అండ్ మూడ్కి తగ్గట్టు ఎలా మ్యూజిక్ ఇవ్వాలో దేవిశ్రీ ప్రసాద్ గారికి సూపర్గా తెలుసు. అందవేసిన చేయ అయిందని చెప్పాలి. అందుకనే ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్గా నిలిచింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ ఎమోషన్ని మనందరి హార్ట్కి రీచ్ అయ్యేలా చేసింది అని చెప్పాలి. అండ్ స్పెషల్గా ఓడిపోవడం అంటే ఉండిపోవడం కాదు అని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేబీ మా అందరికీ గ్లాస్ మెట్ అని ఒక కొత్త పదం ఇచ్చినందుకు చిత్రలహరి టీం అందరికీ మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటాం. సో ఇక్కడికి వచ్చేసిన చిత్రలహరి యూనిట్ అందరికీ కూడా మళ్ళీ వెల్కమ్. మీ అందరికీ ఫిక్స్ అయిపోయా, మనందరికీ అన్నాను అందుకే. ఓకే, సో కానీ గ్లాస్మేట్స్లో ఇద్దరు ఇక్కడే ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. హాయ్ సునీల్ గారు. అండ్ ఈ సినిమాలో నిజంగా ముగ్గురు అక్కడ ఇంకో వ్యక్తి యా అజయ్ గారు. ఇలా క్యారెక్టర్ నేమ్స్ గుర్తుండిపోవడం అనేది చాలా రేర్ ఫిల్మ్స్లో జరుగుతూ ఉంటుంది. అలా చిత్రలహరిలోని ప్రతి పాత్ర మనందరికీ గుర్తుండిపోయేలాగా డిజైన్ చేశారు డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. అండ్ అందుకనే ఈ సినిమాకి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు బేసిక్గా. ఏ రేంజ్ లో అంటే నువ్వు కూడా బాగా కనెక్ట్ అయినట్టున్నావు. అయ్యో నేను ఆఫ్ కోర్స్ ఇంకా అవుతున్నాను. ఆ గడ్డము, ఆ సూట్ అవ్వని ఒక బ్లేజరు, యూనో అది చూస్తుంటే ఒక అంటే ఇంకా ఎక్కువ ఫీల్ అయితే నేను చెడ్డీలో వచ్చేస్తాను రేపు. ఇన్ఫాక్ట్ ఈరోజు చిత్రలహరిలో విజయ్ లాంటి చాలా కష్టపడిన తర్వాత విజయం అందుకున్న కొంతమంది స్పెషల్ గెస్ట్లు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తారు. కానీ వాళ్ళందరికంటే ముందు మనం ఇంకోటి చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అయితే ఎంతమందిని తీసుకొచ్చావు హేమంత్? యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి వాళ్ళని తీసుకొస్తే ఈ హాల్ సరిపోదు కూడా. కానీ ఐ థింక్ మనం పిక్ చేసి తీసుకొచ్చినట్టున్నాము. బట్ ఎనీవేస్, నువ్వు అన్నట్టు దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పని చేద్దాము. యాక్చువల్గా చిత్రలహరి సినిమా చూసిన తర్వాత ఎవరికైనా కొంచెం ఆ ఎమోషన్ హాంట్ చేస్తూ ఉంటుంది అండ్ చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇంకొకసారి సినిమా చూడాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సినిమా అంతా ప్లే చేయలేం కాబట్టి ఇంకొకసారి ట్రైలర్ చూద్దాం. యాక్చువల్గా ఆడియో రిలీజ్ ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు థియేటర్లో ఫస్ట్ టైం ఆ ట్రైలర్ ప్లే చేసినప్పుడు వచ్చిన ఆ సౌండ్ మేబీ నాకు ఇంకా వినిపిస్తుంది. రైట్, ఓకే. సో ప్లే టు సక్సెస్ కాదు, ఒక పెద్ద విందు భోజనం లాంటి సక్సెస్ వచ్చేసింది. సో ఫుల్ కడుపు నిండిపోయేంత సక్సెస్ వచ్చింది చిత్రలహరి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. సో ట్రైలర్ ఎంత ఫన్నీగా ఎలా ఉండిందో, సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటూనే ఆ ఎమోషన్ మాత్రం డెఫినెట్లీ చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. అండ్ బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా చెప్పారు, గుర్తుందా? 5 సాంగ్స్ మనకి చిత్రలహరిలో వచ్చేవి ఒకప్పుడు, 5 క్యారెక్టర్స్ అని. సో విజయ్, స్వేచ్ఛ, లహరి, మురుగన్, మైక్, సో ఈ 5 క్యారెక్టర్స్ని మనం చిత్రలహరి అని అనుకోవచ్చు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని కూడా అస్సలు మిస్ చేయలేము, పోసాని గారిది. సో ఎంత మోటివేషనల్గా అండ్ ప్రతి ఒక్కరికి అబ్బా ఇలాంటి ఫాదర్ నాకు ఉంటే ఎంత బాగుంటుందో, అంత యూనో సపోర్ట్ చేసే ఫాదర్ ఉండాలని కోరుకునేంత వండర్ఫుల్ క్యారెక్టర్ కూడా ఆయనది. సో యాక్చువల్గా నిజమే సార్, అలాంటి ఫాదర్ ఉంటే మేబీ నాకు అన్ని దెబ్బలు తప్పేమో మేబీ నేను పెరుగుతున్నప్పుడు. బట్ దాట్స్ ఓకే. కానీ ఇప్పుడు మాత్రం మన చిత్రలహరి యూనిట్లో నుంచి ఒక స్పెషల్ గెస్ట్ ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు మనతో మాట్లాడడానికి. ఎవరు? అజయ్. అజయ్. ఓకే, గ్లాస్మేట్స్ లోంచి ఒకళ్ళని పిలుద్దాం ఇప్పుడు. ఆది గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. సో మీ బేబీ ఫోన్ చేస్తుందా? ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, ఈ సక్సెస్ మీట్కి వచ్చిన ఆడియన్స్ అందరికి కూడా నమస్కారం. బేసిక్ ఇందులో నేను ఒక క్లాస్మేట్ అయితే క్లాస్ అయిపోయే వరకే తోడుంటాడు, క్లాస్మేట్ మాత్రం మనం ఏదో ఒకటి అయ్యే వరకు తోడుంటాడు వాడు. అదే వాళ్ళిద్దరి మధ్య చెప్పాలంటే, క్లాస్మేట్ అనేవాడు మహా అయితే 2 పెన్నులు ఉంటే ఒక పెన్ను మనకిస్తాడు, కానీ క్లాస్మేట్ మాత్రం అప్పు చేసేనే ఇస్తాడు వాడి దగ్గర లేకపోయినా. ఇంకా చెప్పాలంటే క్లాస్మేట్ ప్రతి విషయంలో మనకంటే ముందు పరిగెత్తాలని చూస్తాడు, కానీ క్లాస్మేట్లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇద్దరు తాగి పడుకోవడమే కదా, పరిగెత్తడాలు ఉండవు. కాబట్టి నేను ఇందులో క్లాస్మేట్ని. నాతో పాటు సునీల్ గారు, సాయి ధర్మతేజ్ గారు, అప్పుడు మా ముగ్గురు కాంబినేషన్లో జరిగిన సీను ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా నాకు చాలా అప్పటికప్పుడు స్పాట్లో సునీల్ గారు దాన్ని ఇంప్రవైజ్ చేశాడు, ఒక డైలాగ్, అది చాలా బాగా ఇష్టం నాకు. థియేటర్లో కూడా
నేను అంటే నాకు ఒక లవర్ ఉంటే నీ లవర్ నేను అనుకో నన్ను ఫోన్ చేయమంటారు. నేను వెంటనే నా లవర్ తాగదండి అని గ్లాస్ తీసుకుంటాను. నీకు చెప్పు ఉండదని ఆయన తీసుకుంటాడు మళ్ళీ. అది థియేటర్లో మంచి చాలా విజిల్స్ వచ్చిన డైలాగు. అది నాకు బాగా చాలా ఇష్టం. ఇంకా తేజ్ అన్నకి చాలా మంచి హిట్ ఈ చిత్రలహరి. మీ అందరికీ తెలుసు, ముగ్గురు మామయ్యల ముద్దుల మేనల్లుడు మన సాయి ధర్మ తేజ్ గారు. ఎందుకన్నానంటే ఆ మాట వాళ్ళ ముగ్గురులో ఉన్న లక్షణాలన్నీ తేజ్ గారికి ఉన్నాయి. అంటే చిరంజీవి గారి లాగా తోటి ఆర్టిస్ట్ నుంచి సెట్ బాయ్ వరకు అందరి కష్టాన్ని గుర్తించగలడు. అలాగే మన నాగబాబు గారి లాగా ఇగో కానీ మెగా ఫ్యామిలీ అనే యాటిట్యూడ్ కానీ, అలాగే కల్మషం లేని ఒక మనసు ఉంటుంది మన తేజ్ అన్నకి. అలాగే ఇక పవన్ కళ్యాణ్ గారి లాగా ఆ సహాయం చేసే గుణం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనలాగే గడ్డం కూడా ఉంది ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమాల విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరంటే మన తిరుమల కిషోర్ గారి కథ, డైలాగ్స్. ఈ సినిమా విజయానికి మెయిన్ కారణాలు ఫస్ట్ తిరుమల కిషోర్ గారి కథ, డైలాగ్స్. నెక్స్ట్ మన పోసాని గారికి సాయి ధర్మ తేజ్ గారికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ కానీ, అలాగే సునీల్ గారు ఫస్ట్ టైం ఒక లెంగ్తీ రోలు ఆయన హ్యూమర్తో చేసే ఆ కామెడీ కానీ, అలాగే నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారి కామెడీ, ఇంకా మాలాంటి చిన్న చిన్న పాత్రలు, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మన చిత్రలహరి విజయానికి కారణాలు. ఇంత పెద్ద హిట్ అయినందుకు, ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. తేజ్ అన్నకి కంగ్రాట్స్, అలాగే తిరుమల కిషోర్ గారికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, సో యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు చిత్రలహరి సినిమాలో విజయ్ లాగా చాలా కష్టపడి చాలా రిజెక్షన్స్ తర్వాత స్వీట్ సక్సెస్ సాధించిన చాలా మంది ఉన్నారు. మేము అందులో ఒక కాంటెస్ట్ ద్వారా ఒక నలుగురు విన్నర్ సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఫస్ట్ అనిల్ గారు, ఆ తర్వాత శ్రవణ్ గారు, శ్రవణ్, భద్ర అండ్ సాయి తేజ. సో నాకు తెలిసి విజయ్ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వని వాళ్ళే ఉండరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రిజెక్షన్స్ అనేవి అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటారు. సో అలా ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొన్న తర్వాత సక్సెస్ అందుకున్న వారిలో ఈ నలుగురు కూడా ఉన్నారు. అండ్ ఈ నలుగురులో ఒకరు మాత్రం మన సాయి తేజ్ స్కూల్ మేట్ అట, క్లాస్మేట్ అట. క్లాస్మేట్ ఓకే క్లాస్మేటా క్లాసేనా? ఓకే, సరే ప్లీజ్ టెల్ మీ స్టోరీ. హాయ్, దిస్ ఇస్ అనిల్. నన్ను చిన్నప్పుడు చదవకపోతే అందరూ నన్ను వేస్ట్ ఫెలో అనేవారు. సో ఐ ఎండ్ అప్ స్టార్ట్అప్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ని రీసైకిల్ చేయటం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ గోవాలో ఫస్ట్ ఆథరైజ్. సో స్టార్టింగ్ చాలా కష్టంగా ఉండేది. బికాస్ ఇంటి తలుపు కొట్టు మీ దగ్గర ఏమైనా వేస్ట్ ఉందా అంటే ఎవరు తలుపు ఏ వేస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ మొహమ్మద్ తలుపు వేసేవాళ్ళు. సో ఇట్ టుక్ us 48 workshops to gain the people confidence on waste management. Then there are around 60 companies to tie up here. So right now we are in 4 states operating. And I wish Tej all the best for upcoming projects and Tej Charbaj is thank you. Thank you so much, and that was really innovative thought, and congratulations for your success. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు శ్రవణ్ గట్టు. సో నేను ఒక 250 ప్రాజెక్ట్స్ వరకు చేశాను. ఒక 60 పేటెంట్స్ అయితే లైక్ ఐ హోల్డ్ 60 పేటెంట్స్ రైట్ నౌ. అన్న ఏమనుకోవద్దు, మూవీ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నాను. ఇట్లా చెప్తా, ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క పాయింట్. సో ఐ మే టేక్ కొంచెం టైం తీసుకోవచ్చు. నా గర్ల్ ఫ్రెండ్ 21 years ఉన్నప్పుడు నేను 20,000 సంపాదిస్తున్నాను, నువ్వేం పిక్తున్నావు అని అడిగింది. సో ఐ సెడ్ వెయిట్, కొంచెం ఆగు తెలుస్తుంది. సో కొట్టినా, గట్టి కొట్టిన. తర్వాత పోసాని గారు, మీ క్యారెక్టర్ మా మమ్మీది. అందరు ఏదో అంటుండే, బరాబర్ ఏదో అంటుండే. మా మమ్మీ మాత్రం ఒకటే మాట చెప్తుండే, ఎడిసన్ బల్బ్ కనిపెట్టినప్పుడు 3000 times ఫెయిల్ అయిండు. సో నువ్వు 30 times ఫెయిల్ అయినా దీనికి ఏడుస్తున్నావు ఇంద్ర, ఒక్కసారి ట్రై చేయాలి. అలా ట్రై చేసి 250 ప్రాజెక్ట్స్ చేశాను. సో ప్రతి పాయింట్లో నేనైతే చాలా ఏమంటాను, ఐ డోంట్ నో వాట్ టు సే. సో చాలా అటాచ్డ్ ఉండే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. నా పేరు భద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చేశాను. సో ఈ సినిమా చూసిన తర్వాత అన్న చెప్పినట్టే మమ్మల్ని మేము చూసుకున్నాం సినిమాలో.
పోసాని గారు చెప్పినప్పుడు స్విగ్గీలో చేసిన ఆర్డర్ ఆ సక్సెస్ అనేది ఇంట్లోకి వచ్చిన గంట రావడానికి నిజంగా దాంట్లో ఎంత ఉందంటే దానికి చాలా బాగా కనెక్ట్ అయ్యింది దానికి. మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపించింది. మా ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకునే ప్రయత్నంలో బ్రహ్మాజీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఎదురయ్యారు. అలాంటి వాటిని ఆటుపోట్లను తట్టుకుంటూ దక్ష టెక్నాలజీస్ అనే ఒక మన ఇండియన్ డిఫెన్స్ సంబంధించిన స్పేర్ విడిభాగాలను అందించే సంస్థగా చేస్తూ ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నేను ఈ విడిభాగాలను అందించే దాంట్లో మనం చిన్న ఆటోమొబైల్ నుంచి చిన్న స్క్రూ నుంచి మిజైల్స్ వెపన్స్లో వాడే కీలకమైన విడిభాగాలను చేసే దానికి ఎదిగాము. నాతో పాటు 10 మంది ఇంజనీర్లకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ఇది గుర్తిస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఇంకో 25 మంది ఎంప్లాయ్మెంట్ పెంచేలా ల్యాండ్ అలాట్ చేసి ప్రోత్సహించింది. ఒకప్పుడు పొమ్మన్న బ్యాంకులు ఇప్పుడు రమ్మని లోన్ ఇచ్చి ఎక్స్పెన్షన్ కోసం సహకరిస్తున్నాయి. సో ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఇంటికి వెళ్తూ కూడా మాతో పాటు మేము అదే ఫీల్ ఉండిపోయిందన్న. సునీల్ అన్న మీరు చెప్పిన డైలాగ్ ఉంది కదా, కళ్ళగన్న ప్రతివాడు కలాం కలలేడు, అలా అని చెప్పి కలాం గారు కూడా అనుకుంటే కామన్ మ్యాన్లా మిగిలిపోయారని చెప్పేసి. నిజమే అన్న, ఆయన స్ఫూర్తితోనే నేను కలాం గారి స్ఫూర్తి తీసుకుని ఆయన సేవ చేసిన రక్షణ రంగానికి సంబంధించిన దానికే చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చేశాను. థ్యాంక్ యూ. అండ్ సార్ లాస్ట్ ఒక చిన్న మాట, నేను కూడా మీలాంటి సిమిలర్ ప్రాజెక్ట్ ఒకటి చేశాను అనమాట. సో ఏంటంటే అంబులెన్సెస్ నార్మల్గా అంబులెన్స్ ఒక రోడ్లో ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు టైం పడుతుంది. సో ఒక ఆల్గరిథం డిజైన్ చేసి 1 to 10 ప్రియారిటీ బేస్లో, సో ఒకవేళ హార్ట్ అటాక్ లాంటిది ఉంటే ఒక పాయింట్, ఇప్పుడు నేను ఎల్బీ నగర్లో ఉంటాను, ఎల్బీ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ లైక్ 26 కిలోమీటర్స్. సో ఒక్క నిమిషానికి 1 కిలోమీటర్ లైక్ ట్రావెల్ చేసే సిస్టమ్ ఒకటి మేము డిజైన్ చేసాం సార్. సో దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఇన్వెన్షన్. ఇంకెవరు నా పేరు సాయి తేజ. ఆల్రెడీ సాయి తేజ గారికి ఫస్ట్ పోటీ వచ్చాను సార్. ఫిబ్రవరి 6th మీరు నన్ను ఆల్కన్ డిటెక్టివ్ మీరు ఎంకరేజ్ చేశాడు. నేను ఇది ఏంటంటే ఈ మూవీ చూసాక ఏంటంటే నాకు ఈ మూవీ చూడకముందు నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాకు ఎన్ని కాల్స్ వచ్చాయంటే 63 కాల్స్ వచ్చాయి. ఆ 63 కాల్స్ ఎందుకు వచ్చాయంటే ఆ మూవీలో ఆల్కన్ డిటెక్టివ్ స్టోరీ తర్వాత నేను యాక్సిడెంట్ సెన్సర్ని నేను లాంచ్ చేసే మూమెంట్లో నాకు ఎలక్షన్స్ వల్ల నేను డిలే అయిపోయి నేను నెక్స్ట్ మంత్ అది ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా. ఆ సక్సెస్ఫుల్ లాంచ్ ముందు లోపలనే నాకు ఈ మూవీలో స్టోరీ వచ్చినందుకు చాలా హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ ఎందుకంటే నేను ఇంతకుముందు ఎన్నో మూవీ చూసాను, అందరూ ఎవరెవరో స్టోరీస్ వస్తున్నాయి. ఈ మూవీలో నా స్టోరీ వచ్చింది అని ఒక మిషన్ స్టోరీ వచ్చిందని ఆ ప్రాజెక్ట్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీనెస్ ఉన్నాను. ఒక జస్ట్ 5 minutes మీతో మాట్లాడుతున్నాను. మేబీ మీరు అనుకోవచ్చు నేను బీటెక్ కంప్లీట్ చేసి ఇంట్లో చదువుకుని మీరు అనుకోవచ్చు. అది ఓన్లీ నా 10th క్లాస్, ఓన్లీ నేను 10th పాస్లో నేను ఈరోజు హైదరాబాద్లో ఒక స్మార్ట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా లైఫ్లో నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఆల్మోస్ట్ మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు. ఇప్పుడు నేను ఎన్నో ప్రాజెక్ట్ చేసుకొని నా లాస్ట్ ఇయర్ నేను ఒకటి మనం బయట మనం చూస్తున్నాం పెట్రోల్ వల్ల మనకు ఎంతో ఖర్చు అవుతుంది, మన వెహికల్స్ నడిపిస్తున్నాం. అంటే మనం లీటర్ పెట్రోల్కి మనకు ఎంతో ఖర్చు చేసుకొని ఎంత వస్తుంది, వెహికల్ అయితే 2 wheelers 20 kilometers 30 kilometers వస్తుంది, అదే కార్ అయితే 15 to 20 kilometers వస్తుంది. దానివల్ల నేను ఏం చేసినంటే ఓన్లీ వాటర్ అంటే ½ liter వాటర్తో 30 kilometers దాకా రీచ్ అయ్యేది. నేను ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ నేను లాంచ్ చేశాను. దానివల్ల నాకు లైఫ్ రన్ అయిపోయి నాకు హైదరాబాద్ నాకు జాబ్ వచ్చింది. అలానే నేను కంపెనీలో జాబ్ చేసుకొని నేను ఆల్కన్ డిటెక్టివ్ మిషన్ నేను ఎందుకంటే ఆల్కన్ డిటెక్టివ్ మిషన్ ఎందుకు అనుకున్నానంటే మనం Saturdays అని నేను జూబ్లీ చెక్ పోస్ట్లో కానీ ఎక్కడైనా చూస్తున్నాను ఎంతమంది కేసెస్ జరుగుతున్నాయి, ఆల్కన్ కేసెస్ జరుగుతున్నాయి, ఎంతమందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయి, దానివల్ల ఎంతోమంది నష్టం అయిపోతుంది. నేను ఏం చేశానంటే ఆల్కన్ తీసుకుంటే వెహికల్స్ చాలు కావద్దు అని నాకు థాట్ వచ్చి ఆ ప్రాజెక్ట్ని నేను సక్సెస్ఫుల్గా నేను లాంచ్ చేశాను. అలానే నేను ఎందుకు చదువుకోలేని మీకు చెప్తాను. నాకు 10th క్లాస్ చదివినాక ఏంటంటే నాకు పాలిటెక్నిక్ చేయంగా నాకు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల నేను చదువుకోలేక నేను ఓపెన్ డిగ్రీ చేసుకొని ఇంకా ఎన్నో ప్రాజెక్ట్ చేస్తూ నేను బెస్ట్గా నేను ఇండియాలో ఒక బెస్ట్ సైంటిస్ట్గా నేను రావాలని కోరుకుంటున్నాను. అలా మెయిన్ నాకు ఏంటంటే నాకు ఈ మూవీలో నాకు సక్సెస్గా నాకు ఏమనిపిస్తుందంటే నేను యాక్చువల్లీ నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, నేను యాక్చువల్లీ మూవీ చూడాను. నేను నా లైఫ్లో నేను చూసిన మూవీస్ ఓన్లీ బాహుబలి అండ్ సెకండ్ మూవీ చిత్రలహరి మూవీ. ఆ మూవీ కూడా చూసిన కారణం ఎందుకంటే నాకు మార్నింగ్ కాల్స్ వచ్చేందుకు నేను బ్లాక్లో టికెట్ తీసుకొని మూవీకి వెళ్ళి చూసినాక నాకు ఆ స్టోరీ ఏందని నాకు తెలిసినాక నాకు ఫుల్ హ్యాపీగా నాకు అనిపించింది. మేబీ నేను నెక్స్ట్ మంత్ నేను సాయిధం తేజ్ గారు నాకు అలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్గా సాయిధం తేజ్ కూడా చేశాడు. అలానే నెక్స్ట్ మంత్ నేను KTS ఆడుకొని నేను తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సక్సెస్గా నేను లాంచ్ చేస్తున్నారు.
అలానే ఈ మూవీ సక్సెస్ అయినందుకు మూవీ టీమ్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, అలానే సాయిధరం సూర్య గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇంకా ఇంకా ఎన్నో సక్సెస్ చవి చూడాలి మీ లైఫ్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ అయితే మీలాంటి అంటే మీలో ఒకటిగా మనందరికీ చిత్రలహరిలో కనిపించిన విజయ్ని ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దామా? ఎస్, లెట్ మీ వెల్కమ్ సాయి తేజ్ ఆన్ స్టేజ్. సో సాయి తేజ్ గారి చేతుల మీదుగా ఈ సక్సెస్ఫుల్ మెన్ అందరికీ కూడా బొకే అందజేయడం జరుగుతుంది. మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఈ సక్సెస్ మీట్లో నలుగురినే ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మా ఫ్రెండ్ రావడం. నేను కలిసి అవ్వడం ఒక 2 months అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. దీన్ని వేస్ట్ ఫెలో ఎందుకనే అంటే వాడు లెఫ్ట్ హ్యాండర్ అనమాట. ఎవరైనా మామూలుగా ఇలా రాస్తాను. సో నాకు కాపీ కొట్టడానికి కష్టమైపోయి నేను వేస్ట్ ఫెలో తిట్టాల్సి వచ్చింది. నాకు ఎంత ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా నేను మీరు వెనకాలన్నమాట. ఆల్రెడీ పర్సెంట్ కొద్దిగా 8%. ఆ 8% వాడు ఇలా రాస్తుంటే నాకు చూడడానికి కష్టమైపోయింది అనమాట. సో అందుకు నేను వేస్ట్ ఫెలో అయ్యాం. బట్ వెరీ హ్యాపీ దట్ నా చేతిలో బొకే తీసి మేమందరం మధుశాలలో మేమిద్దరం బాగా క్లాస్మేట్స్ అండి. సో వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిగ్గెస్ట్ సక్సెస్ ఈ ఫిలింలో అందరూ కలెక్షన్స్ లేకపోతే ఇదో అంటారు కాదండి. మై బిగ్గెస్ట్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం ఇస్ దట్ I'm able to reach out to people like this. సక్సెస్ కోసం కష్టపడుతూ ఎంతోమంది ఉన్నారండి. సో వాళ్ళు రీచ్ అవుట్ అయ్యాను. నాకు తెలిసి దట్స్ మై బిగ్గెస్ట్ సక్సెస్. అండ్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ కిషోర్ గారు అండ్ మై ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ గారు అండ్ సీనియర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ తర్వాత మారుకున్నాం. బట్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ సాయి తేజ్ గారు. మీరు మళ్ళీ మీ స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా నిజంగా ఇక్కడ స్టేజ్ మీదకి నలుగురిని మాత్రమే పిలవగలిగాం, కానీ చాలామంది పీపుల్ వాచింగ్ అవుట్ దేర్ ఎంతోమంది కనెక్ట్ అయ్యి ఉంటారు, ఎంతోమంది ఇలా పైకి వచ్చిన వాళ్ళు ఉండుంటారు. అయితే ఈ సినిమా చూసి అందరూ కనెక్ట్ అయ్యారు డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. గ్లాస్మేట్ విషయంలో కానీ, గర్ల్ ఫ్రెండ్ విషయంలో కానీ, సక్సెస్ విషయంలో కానీ. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అదేంటి టీమ్ సాఫ్ట్వేర్ ఆఫీసులో కూర్చొని చేసుకుంటూ అలాంటి వాళ్ళు కానీ చాలా. బట్ యాక్చువల్లీ ఏదో ఒక బ్రతుకు తెరువు కోసం జాబ్ చేయడం వేరు, మన హార్ట్ అండ్ ప్యాషన్ ఉన్న చోట అటువైపు వెళ్ళి సక్సెస్ అందుకోవడం వేరు. ఆ సాటిస్ఫాక్షన్, ఆ కంటెంట్నెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అలాంటి దానికోసం ట్రై చేసి 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 సక్సెస్ అయిన వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ దొరుకుతుంది. అయితే చాలామంది సినిమా చూసి మనకి వాళ్ళ రియాక్షన్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా అంటే సినిమా సక్సెస్ అవడం అంటే ఐఎమ్ షూర్ బాక్స్ ఆఫీస్ రింకింగ్ సరే, బోల్డ్ మంది హార్ట్స్కి టచ్ అయ్యే సరే, కానీ చాలా మంది అసలు సక్సెస్ని చాలా వోకల్గా బయటికి చెప్తున్నారు.
గట్టిగా చప్పట్లు కూడా తెలుసు అంతమంది అంత చక్కగా చెప్పినందుకు. మేబీ స్వీట్ నిజంగా- సక్సెస్ ఆర్ లాంగ్ లాస్టింగ్ సక్సెస్ ఇదే అనుకుంటా. Yeah. కంగ్రాట్స్ అగైన్. అండ్ ఏవి చూస్తే అర్థమవుతుంది, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కనెక్ట్ అయ్యారు, అందరూ చక్కగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ సమ్మర్ మెగా విజయం అందుకే సాధించింది. ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఏవి కూడా చూసేసాము. వాట్ నెక్స్ట్? మరి స్పెషల్ గెస్ట్ ఈరోజు ఈ సక్సెస్ మీట్కి వచ్చేసిన స్పెషల్ గెస్ట్ని పిలిచేద్దామా? Yes. ఎస్, మరి సాయి తేజ్ ఇనీషియల్ డేస్ నుంచి ఫస్ట్ ఫిల్మ్ నుంచి చాలా చక్కగా ఆయన్ని ప్రోత్సహిస్తూ సుప్రీం లాంటి సూపర్ సక్సెస్ కూడా ఇచ్చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లెట్స్ వెల్కమ్ ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్. సో సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ మూవీస్ని సాయిధరం తేజ్తో మనకు అందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, Welcome, వెల్కమ్ సార్. ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తేజు గురించి సినిమా చూసినప్పుడు తేజు గుర్తుకొచ్చాడు పర్సనల్ లైఫ్లో కూడా. తన ఫస్ట్ సినిమా కంప్లీట్ కాలేదు, చాలా డిస్టర్బ్లో ఉన్నప్పుడు నేనేదో పిలిచి కేరింత సినిమా చేద్దాం తేజు అని పిలిచాను. ఆ రోజు తన ఫేస్లో ఉన్న హ్యాపీనెస్, అంటే కేరింత సినిమా మేము చేయలేదు తేజుతో, కానీ ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు ఉన్న ఒక హ్యాపీనెస్ ఈ సినిమా క్లైమాక్స్ కంప్లీట్ అయిన తర్వాత అది నాకు కనిపించింది. సో అంటే ఒక సక్సెస్ అనేది ఒక ఎంత అది కిక్ ఇస్తుంది అంటే అది మాకు తెలుసు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోతాం, ఆ రోజు మానీషో అయిపోయిన తర్వాత చాలా డిస్టర్బ్లో ఉంటాం, అది మాకు మట్టుకే తెలుసు. అదే సక్సెస్ వస్తే ఫోన్ కాల్స్ వస్తుంటే ఆ ఎనర్జీ మా సినిమా వాళ్ళకి మామూలుగా ఉండదు. సో మళ్ళీ మా తేజ్కి ఈ చిత్రలహరితో సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. తేజు కీప్ ఇట్ అప్, మళ్ళీ వెనకకు తిరిగి చూడొద్దు, ఇక మళ్ళీ ఫెయిల్యూర్ అనేది దరిదాపులోకి రాకూడదు. అండ్ కిషోర్ తన ఫస్ట్ సినిమా చూసినప్పుడే ఎంత అందంగా రాశాడంటే ఆ సినిమా సింపుల్ స్టోరీ తీసుకుంటూ సింపుల్ క్యారెక్టరేషన్ని డిజైన్ చేస్తూ ఆ హీరోలకు ఆ క్యారెక్టరేషన్ అడాప్ట్ చేస్తూ అద్భుతంగా చేస్తున్నాడు. సో తన 3 సినిమాలు అలాగే సింపుల్ సిటీగా చేసిన సినిమాలే. కిషోర్ ఆల్ ది బెస్ట్. ఇంకా సరిపోలే యాక్చువల్, నాకైతే నీ స్టామినాకు ఇంకా సరి అయిన సక్సెస్ రాలేదు. మొన్న పర్సనల్గా చెప్పాను, ఇప్పుడు స్టేజ్ మీద చెప్తున్నాను. నెక్స్ట్ నువ్వు కొట్టే బాల్ బౌండరీ బయటపడాలి. సో కీప్ ఇట్ అప్. అండ్ మైత్రి మామూలు అదృష్టవంతులు కాలేదు. ఇండస్ట్రీకి రాగానే 3 బ్లాక్ బాస్టర్లు కొట్టడం అంటే అది ఎవరికి సాధ్యం కాదు. అంటే సక్సెస్ రావడం వేరు, అలాంటి సినిమాలు కుదరడం వేరు. సో మైత్రి మూవీ మేకర్స్కి చిన్న ఒక స్పీడ్ బ్రేకర్తో మళ్ళీ దాటేశారు. సో నేను స్పీడ్ బ్రేకర్ ఎందుకంటానంటే నేను చాలా స్పీడ్ బ్రేకర్లు దాటాను. సక్సెస్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక జర్క్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? మనం బైక్ నడికేటప్పుడు ఎందుకు జర్క్ వస్తుంది? ఏదో గొంత పడడమో స్పీడ్ బ్రేకర్ రావడమో. అలాంటిదే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ స్పీడ్ పెంచవచ్చు. మైత్రికి కూడా అలాగే మధ్యలో లాస్ట్ వచ్చిన సినిమాలు వర్కౌట్ కాలేదు. సో మళ్ళీ ఈ సినిమాతో వాళ్ళు కూడా ట్రాక్లోకి వచ్చారు. ఇంకా మా సునీల్ ఇందాక తిడుతున్నాను అంటే సునీల్ ఆర్టిస్ట్ కాకంటే ముందు నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు పంజగుట్ట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రూమ్కి వెళ్తున్నప్పుడు అక్కడ పక్కన ఉంటూ కామెడీ చేసి నవ్వించేవాడు. అరే భలే మాట్లాడుతున్నావు అని. సడన్గా నువ్వే కావాలతో స్టార్ అయిపోయాడు. మళ్ళీ పాపం హీరోగా వచ్చాడు. నేను ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ సక్సెస్లోకి వచ్చావు. ఫైనల్గా మనకు కావాల్సింది సక్సెస్. అందరి లైఫ్లో ఎవరికైనా మనకు కావాల్సింది సక్సెస్. అదే ఈ చిత్రలహరి సక్సెస్. ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరం మళ్ళీ ప్రతి ఒక్కరం సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా సక్సెస్ ఎలా కొట్టాలో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. ముందుగా చంద్రబోస్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము షీల్డ్ అందుకోవడానికి. ఈ చిత్రంలో అద్భుతమైన లిరిక్స్ని అందించిన చంద్రబోస్ గారు, వెల్కమ్ యూ సార్. ప్రొడ్యూసర్ రవి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ రవిప్రకాష్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఏఎస్ ప్రకాష్ గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. ఆది గారు షీల్డ్ అందుకోవడానికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
Maitri Movie Makers. Thank you so much. Thank you so much Dilraju garu for making for this event and ఈ షీల్డ్ ప్రెజెంటేషన్కి కంగ్రాచులేట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ దిల్రాజు గారు తప్పించి అందరినీ స్టేజ్ పైనే ఉండవలసిందిగా కోరుతూ ముందుగా లిరిసిస్ట్ చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది విజయోత్సవ సభలో అందరినీ చూడటం. ఈ సినిమాలో 2 పాటలు రాశాను. ఒకటి గ్లాస్మేట్స్, తర్వాత రెండవది ప్రయత్నమే మొదటి విజయం అనే పాట. గ్లాస్మేట్స్ అనే పాట సంతోషాన్ని ఇస్తే, ప్రయత్నమే మొదటి విజయం అనే పాట సంతృప్తినిచ్చింది. ఎందుకంటే స్ఫూర్తి గీతాలు రాయడం అన్నది ఎప్పుడు ఎనలేని సంతృప్తినిచ్చే విషయం. నేను సినిమా రంగంలోకి ప్రవేశించి 24 ఏళ్ళు అవుతుంది. 24 ఏళ్ల ఈ సాహితీ ప్రస్థానంలో మొట్టమొదటి స్ఫూర్తి గీతం రాసిన సినిమా చూడాలని ఉందిలో ఓమారియా చిరంజీవి గారికి రాశాను. చిరంజీవి గారి నుండి సాయి తేజ్ గారి వరకు ఈ ప్రస్థానంలో దాదాపు 35కు పైగా స్ఫూర్తి గీతాలు రాసే అవకాశం పరిశ్రమ నాకు కల్పించింది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాను. ప్రతి గీతం కూడా విభిన్న రీతిలో నన్ను నేను ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. అందుకు పరిశ్రమకు అందరికీ ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, ఈ చిత్రంలో ప్రయత్నమే మొదటి విజయం అనే పాటలోని భావానికి మూర్తిమంతం ఆపాదిస్తే, మూర్తిభవిస్తే అది సాయితేజ గారని నా భావన. అందులోని కొన్ని పంక్తులు ఆయన చూస్తుంటే నాకెందుకో మళ్ళీ కొన్ని పంక్తులు పునశ్చరణ చేసుకోవాలనిపిస్తోంది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది ఎర్ర సిరాగా మన చరితను రాస్తుందనుకోవాలి. ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ప్రయత్నాన్ని ఆయుధంగా చేతబోని ఆయువున్నన్నాళ్ళు పోరాడుతూ ఉంటే అదృష్టం మన అంగరక్షకుడు అవుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన కిషోర్ గారికి, కేవలం పాట అంటే కేవలం కర్ణపేయంగా మాత్రమే కాదు, హృదయపేయంగా ఉండాలని పరితపించే దేవిశ్రీ ప్రసాద్ గారికి, మా అందరికీ వేదిక కల్పించిన మైత్రి మూవీస్ వాళ్ళకి మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఎన్నో అద్భుతమైన గీతాలు మీ కళ్ళ నుంచి జాలువారాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ సినిమాలోని విజయ్ పాత్రకి మాత్రమే కాదు, ఆ విజయ్ లాంటి ఎంతో మందికి బయట ఉన్న వాళ్ళకి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఒక క్యారెక్టర్ని డిజైన్ చేశారు కిషోర్ తిరుమల గారు. ఆయనే పోసాని గారు పోషించిన పాత్ర. సో ఇప్పుడు పోసాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐ థింక్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో తండ్రి పాత్రతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. మజిలీ అండ్ చిత్రలహరి, కంగ్రాచులేషన్స్ సార్. అందరికీ నమస్కారం. మైత్రి మూవీస్ వారికి, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా సాయి ధరమ్ తేజకి చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సినిమాలో నాకు చాలా మంత్రి పాత్ర ఇచ్చారు డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు. నా పాత్ర, అందులో సాయి ధరమ్ గారు వేసిన పాత్ర, ఇది ఎక్కడైనా ఉంటుంది, ఇండియాలో ఎక్కడైనా ఉంటాయి. మన పల్లెటూళ్ళలో చాలా ఉంటాయి, సిటీల్లో కంటే పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉంది. మా నాన్న నాలంటోడే, కానీ మా నాన్నకి ఏంటంటే చదువు లేదు. దాన్ని మాటల రూపంలో ఎప్పుడు చెప్పలేడు. నేనేం తప్పు చేసినా ఒక లుక్కి చెల్లిపోతుంటాడు, నేనేం మంచి పని చేసినా అదే లుక్కి చెల్లిపోతుంటాడు. మాటలు సరిగా రావు. అంటే మా నాన్న అది కూడా చదువుకోవాలి. ఆయన ఫేస్ చూసే నేను అనుకుంటా, ఓహో నేను మంచి పని చేశాను, ఫేస్ కొంచెం కళగా ఉంది మా నాన్నది. నేను ఏదో పని చేశాను అలాగే చూస్తాడు, మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అన్నట్టు. నా క్యారెక్టర్ సేము. నేను కూడా నా కొడుక్కి ఇందులో పాత్ర లాంటి ఫాదర్నే. మావాడు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కదా, మావాడు చాలా తెలివి మీరినోడు, సాయి ధరమ్ తేజ అలాగా. నేను తెలివి మీరినోడే, చదువుకున్నా కాబట్టి. నేను మావాడు తప్పు చేసినప్పుడు ఏం పర్లేదురా, నేను కూడా చాలా తప్పులు చేశాను, ఇంకా చేయమాకు, అంతవరకే నా పర్మిషను. ఇంక 2 మాటలు ఎక్కువ చెప్పానుకో చాలే ఊరుకో, నాకు తెలుసులే. ఇప్పుడు మావాడు హంగేరీలో ఉన్నాడు,
అక్కడ ఫోన్లో కూడా అంతే, ఒరే నువ్వు కాలేజ్ సరిగ్గా వెళ్తున్నావా, సర్లే వేరే మాట్లాడు. అందులో మీనింగ్ అంతా తీసుకుంటాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటి, ఎలాగైతే సాయి ధరమ్ తేజ నన్ను తిట్టాడో సినిమాలో, మా అబ్బాయి కూడా నన్ను చాలాసార్లు తిట్టాడు, అరిచేవాడు పెద్దగా. మేము కామ్గా ఉండేవాడిని. నేను విడిగా మీ పోసాన కృష్ణమురళిగా నా గురించి మీకు ఒక ఇంప్రెషన్ ఉంది కదా, అది ఇంట్లో లేదు, నాకు నా పిల్లడి దగ్గర లేదు. నా భయం ఏంటంటే ఇట్లా అరిచానుకో నా కొడుకు వాడు పారిపోతాడేమో, అసలు నాతో మాట్లాడేమో. అందుకని నేను మావిడ చాలా క్వైట్గా ఉంటాం ఇద్దరం. మావాడు అరుస్తున్న కొద్దికి మేము ఇంకా తగ్గుతుంటాం, ఇంకా పెద్దగా అరిస్తే ఇంకా తగ్గుతాం. వాడు కూలుకున్నప్పుడు మేము మెల్లిగా పైకి లెగుస్తుంటాం. ఇది సేమ్ ఈ సినిమా చూసిన తర్వాత నా కొడుకు కూడా చెప్పా, అరే నీలాంటి వాడేరా సాయి ధరమ్ తేజ అసలు ఎవరికా అంటాడు. ఆ సినిమా చూస్తాడు, అవునరా సాయి ధరమ్ తేజ బాగున్నాడు, గడ్డ బాగుంది అలాగా అంటుంటాడు. ఇలాగా ఇంత ఐడెంటికల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా తిరుమల కిషోర్కి, ఈ మంచి బ్యానర్లో నాకు అవకాశం ఇచ్చినందుకు మైత్రి మూవీస్ వారికి, ముఖ్యంగా మా సాయి ధరమ్ తేజ, సాయి ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ గారిని నా మాట కంప్లీట్ అవ్వకుండా నేను ఆపేసాను. ఓకే, సో యా ఇప్పుడు సునీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ప్రకాష్ గారిని సెటిల్మెంట్ వేసేస్తారు కానీ ఫాస్ట్గా మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి మూవీస్ నవీన్ గారికి, రవి గారికి, మోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా లైఫ్లో నేను కూడా ఈ మధ్యకాలంలో సినిమాలో సాయిలాగా నేను కూడా మళ్ళీ కామెడీ క్యారెక్టర్లు చేద్దామని చెప్పేసి ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలో నాకు మంచి కామెడీ క్యారెక్టర్ ఇచ్చి ఆదరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ సినిమాలో నిజంగానే పోసాన్ గారిని చూసినప్పుడు మీరు నమ్మరండి, పోసాన్ గారు ఇప్పుడు దాకా వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు తిట్టలేదు, కొట్టలేదు. అంత గ్రేట్ ఫాదర్ ఆయన. రియల్లీ నాకు తెలుసు ఆ ఫాదర్ లవ్ లోటు నాకు తెలుసు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ 6 years అప్పుడు ఇదయ్యారు. అంత గురించి అని ఆ ధైర్యం అండి ఇంట్లో ఫాదర్ క్యారెక్టర్ ఉంటే కొడుక్కి. పోసాన్ గారు చెప్పినట్టు ఇప్పుడు రివర్స్ ఆయన ఇంట్లో వాళ్ళ డాడీసు ఈయన సన్నం. సో మంచి వెదర్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ రాసి అన్నయ్య నువ్వు ఈ క్యారెక్టర్ చెయ్యాలని తను అన్నాడు కిషోరు. కానీ నేను ఆల్రెడీ వెయిటింగు, తమ్ముడు నువ్వు ఎప్పుడు క్యారెక్టర్ చెప్తే అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అని నా రియల్ ఫీలింగ్ అండి. ఫ్యాక్ట్ అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ లోటు ఉండటం వల్ల నేను ఎక్కువ పెద్దవాళ్ళు చెప్పి అన్నీ ఎక్కువ వింటూ ఉండేవాడిని అండి. నేను లాస్ట్ టైం ఒకసారి అన్నాను, ఎందుకు వింటూ ఉండేవాడిని అంటే, లేదంటే నాకు సంవత్సరాలు వేస్ట్ అయిపోద్ది లైఫ్లో, వాళ్ళు చెప్పింది ఒకసారి ఎక్స్పీరియన్స్తో విన్నామంటే మంచి లైఫ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఆదరించినందుకు, సరైన టైంలో నాకు మంచి సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. తమ్ముడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. తనతో నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు మళ్ళీ తన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నాకు ఎంతో సహకరించి నాకు మంచిది అంటే నవ్వించే అవకాశం వచ్చేలా చేశాడు, ఆ కంఫర్ట్ ఇచ్చి. అండ్ ఇందాక తను ఆది అన్న ఏంటంటే సునీల్ ఇంప్రవైజ్ చేశాడు డైలాగ్ అని. యాక్చువల్గా నాకంటే ముందు తనే ఇంప్రవైజ్ చేశాడు. తన డైలాగ్ చెప్పకపోతే నాకు ఆ డైలాగ్ రావనండి. నేను అన్ననే తను ఏం చేశాడో తెలుసా, నువ్వే నేను నీ బేబీ అనుకో అనగానే వెంటనే గ్లాస్ తీసుకున్నాడు. అది డైలాగ్లో లేదు, నా బేబీ మంత్ ఆగదు అని. వెంటనే నేను నీకు చెప్పు ఉండదు అని చెప్పి వెనక్కి తీసుకున్నా. అంటే అన్నీ మనకు చెప్పరు కదా అని. సో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఇలాంటి ఎన్నో వండర్ఫుల్ క్యారెక్టర్స్తో మళ్ళీ మమ్మల్ని అలరిస్తూనే ఉండాలి. ఇలాంటి ఎన్నో సక్సెస్లు మీరు అందుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఎస్, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరూ ఆ విజయ్ ఎమోషన్ని క్యారీ చేసే ఉంటారు. ఐఎమ్ ష్యూర్ కిషోర్ తిరుమల గారు కూడా అలాంటి ఒక ఎమోషన్ని క్యారీ చేసి ఉంటారు. లెట్స్ హియర్ ఫర్ హిమ్. అండ్ ఎలాంటి యూనో మీ జర్నీ కూడా మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది వాళ్ళ సక్సెస్ సందర్భంగా. అందరికీ నమస్కారం. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్.
సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ ఓకే ఎనీవే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, ఇప్పుడు సాయిధం తేజ్ గారి చేతి మీదుగా మరికొంతమందికి షీట్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. సూపర్ విజయాన్ని అందుకున్న విజయ్ గారు అలియాస్ సాయి తేజ్ గారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దిస్ ఇస్ నాట్ నా సక్సెస్, ఇది నా ఒక్కటి సక్సెస్ కాదండి. మా టీంతో పాటు ఎంతోమంది ఈ సినిమాని చూసి ఇన్స్పైర్ అయిన ప్రతి ఒక్కరిది ఈ సక్సెస్ అండి. సో ఐ రియలీ విష్ మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో మీ అందరికీ, ఐ రియలీ విష్ యూ గైజ్ ఫైట్ ఫర్ ఇట్. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఎక్కడ ఆగకుండా ప్లీజ్ ఫైట్ ఫర్ ఇట్. ఐఎమ్ షూర్ దట్ మీరు మీ టార్గెట్ని రీచ్ అవుతారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇది జరగదు అన్నా కానీ వాళ్ళని మాటలు వినకండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫైట్ ఫర్ ఇట్, యూ గైస్ విల్ సీ సక్సెస్. సో కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్, రవి గారు, నవీన్ గారు, మోహన్ గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలాగే మా సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల నా ఫ్రెండే, నాకు ఆల్మోస్ట్ 10 years 12 years నుంచి తెలుస్తాను. నాకు ఒక మంచి కథ ఇచ్చి, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి దాన్ని పర్ఫామ్ చేసుకుని నాకు అవకాశం ఇచ్చారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ కిషోర్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా కెమెరామ్యాన్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్. నాకు గెడ్డం బాగుంటుంది అని చెప్పేసి తను చాలా స్ట్రెస్ చేసుకొని ఈ క్యారెక్టర్కి అవసరం అని చెప్పేసి తను చాలా బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు నా లుక్ అంతా. అట్ ద సేమ్ టైం మా కో యాక్టర్స్ నివేత పేతరాజ్ అండ్ కళ్యాణి ప్రదర్శన్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ స్వీట్ గర్ల్స్, వెరీ హార్డ్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ ఇచ్చారు వైల్ ఐమ్ వర్కింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, బ్యూటిఫుల్ ట్యూన్స్ అండ్ అలాగే ఒక అవుట్ స్టాండింగ్ బీజిఎమ్స్ ఇచ్చారు ఫర్ ద ఫిలిం. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ మ్యూజిక్. అండ్ మా క్లాస్మేట్స్ సునీల్ అన్న, హైపరాది అన్న అండ్ సుదర్శన్ నాకు చాలా కంఫర్ట్ని ఇచ్చారు. ఎందుకంటే ఐ బీన్ స్ట్రగ్లింగ్ ఆ టైంలో, సునీల్ అన్న స్ట్రగ్లింగ్. సో మా ఇద్దరికి ఎలా ఉండిందంటే ఏదో ఎలాగైనా ఈ సినిమా ఎలాగైనా కొట్టాలని చెప్పి గట్టిగా అనుకున్నాం. అండ్ మా సీన్స్ మేము చాలా వర్క్ చేసుకొని ఇంప్రూవైజేషన్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. దానికి హైపరాది అన్న ఆయన ఇన్పుట్స్ ఇచ్చి చాలా చేసామండి. చాలా వరకు ఎడిటింగ్లో వెళ్ళిపోయినాయి కానీ బట్ మేము చాలా చేసాం. క్లాస్మేట్స్ సాంగ్ షూట్ అప్పుడు కూడా మేము తెగ ఎంజాయ్ చేసాం. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై క్లాస్మేట్స్ సునీల్ అన్న అండ్ హైపరాది అన్న అండ్ సుదర్శన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సినిమాలో నన్ను బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన పోసాని కృష్ణమౌళి గారు. నాకు చాలా ఇష్టం అండి పోసాని గారు. నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయన ఎప్పుడూ నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అండ్ లవ్లీ వర్కింగ్ విత్ సచ్ అ లవ్లీ పర్సన్. నాకు చాలా ఎంజాయ్ చేశాను నేను పనిచేసినప్పుడు. ఎందుకంటే ఆయన చిన్న మాటలు భలే నచ్చితే నాకు. సుప్రీంలో ఎంత ఎంజాయ్ చేశానో ఈ సినిమాలో ఆయన చూసరికి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్ కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఐ రియలీ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్. ఎందుకంటే పోసాని గారిలో మా మదర్ని చూసుకున్నానండి. మా మదర్ నన్ను ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు. సో రియలీ థ్యాంక్ యూ పోసాని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మగా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్ని అపజయాలు చూసినా కానీ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండే మీరు నాకు ఎప్పుడు ఇలా ప్రేమ పెంచుతూ ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను కష్టపడుతూనే ఉంటాను. అండ్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్ ఫర్ గివింగ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్. ఈ సినిమా టైంలో నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజ్ గారు. ఇందాక దిల్ రాజు గారు అన్నట్టు ఇంకా నో లుకింగ్ బ్యాక్. యా, స్పెషల్ గెస్ట్గా మా దిల్ రాజు గారికి తప్పైపోయిందండి. సక్సెస్ నెత్తికెక్కలేదండి, జస్ట్ మర్చిపోయాను అంతే. దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఫిల్మ్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కేరింతన సినిమా నాకు అవకాశం ఇచ్చి ఆ సినిమా కరెక్ట్ కాదని చెప్పి పిల్లాను లేని జీవితం ఇప్పించారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దిల్ రాజు గారు. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి మాకు మా ఫంక్షన్ని ఇంత గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సారీ.
థ్యాంక్ యూ. సో ఇంకా నో లుకింగ్ బ్యాక్, వరుసగా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్తో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ అనిపించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ చిత్రలహరి. అండ్ ఎస్ 50 days వైపు పరుగులు తీస్తున్న సినిమా, ఇంకా సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. మళ్ళీ కలుసుకుందాము. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.